Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూనే ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. కాబట్టి ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కిడ్స్తో మాట్లాడుతూ ఉండే చాలా సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పాదరసం. పాదరసాన్ని మనం ఇంగ్లీష్లో మెర్క్యూరీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ గెటింగ్ రెడీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ గడప. దీన్నే గుమ్మం అని కూడా అంటూ ఉంటారు కదా. సో గడపని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నీతో ఎవరన్నారు లేదా నీతో ఎవరు చెప్పారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎక్కడి నుండి తీసావు. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని వేర్ యూ టుక్ ఇట్ ఫ్రమ్ ఆర్ వేర్ డిడ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ఇలా కూడా అడగొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే టెల్ మీ నౌ వేర్ యూ గాట్ దిస్ మనీ ఫ్రమ్ అంటే ఈ డబ్బులు నీకు ఎక్కడి నుండి వచ్చాయో నాకు ఇప్పుడే చెప్పు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ వాజ్ హియర్ బట్ ఐ డెంట్ సీ ఇట్ అండ్ వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ ఆర్ ఐ వాజ్ హియర్ బట్ డెంట్ సీ ఇట్ అండ్ వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ అంటే నేను ఇక్కడే ఉన్నాను, నాకు కనపడలేదు లేదా నేను చూడలేదు, కానీ నీకు ఎక్కడి నుండి వచ్చింది లేదా నీకు ఎక్కడి నుంచి దొరికింది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఎక్కడ పెట్టాలో తెలీదా. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో వేర్ టు పుట్ ఇట్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ టుక్ అవుట్ ఆల్ ద బుక్స్ but don't you know where to put it again? You took out all the books, but don't you know where to put it again? అంటే నువ్వు పుస్తకాలన్నింటినీ కూడా బయటకు తీసావు, కానీ మళ్ళీ నీకు అవి ఎక్కడ పెట్టాలో తెలీదా అని. Another example is you are taking all the things in the house, but you are not putting them back where you took them. You are taking all the things in the house, but you are not putting them back where you took them. అంటే నువ్వు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ తీస్తున్నావు, కానీ ఎక్కడి నుండి తీసావో మళ్ళీ అక్కడ పెట్టడం లేదు అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ బుక్స్ అలా విసరకూడదు లేదా పుస్తకాలని విసరకూడదు. ఇది కూడా పిల్లలకి చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బుక్స్ షుడ్ నాట్ బీ థ్రోన్ లైక్ దాట్ ఈ విధంగా చెప్తాం. థ్రోయింగ్ అవే అంటే విసిరేయడం అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ Do you throw all the books when you get angry? అంటే నీకు కోపం వస్తే పుస్తకాలన్నింటినీ విసిరేస్తావా అని. Now the second example is if you throw books like this again, I will beat you. Or if you throw books like this again, I will hit you. Or I will hit you hard. అంటే నువ్వు గనక పుస్తకాలని మళ్ళీ ఇలా విసిరేసినట్లయితే నేను నిన్ను గట్టిగా కొడతాను అని. Sentence number 4 is టీవీ చూస్తూనే ఉన్నావు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నావు అని. యూ హ్యావ్ బీన్ వాచింగ్ అంటే నువ్వు చూస్తూనే ఉన్నావు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వాచింగ్ టీవీ ఆర్ ఫోన్ ఫర్ సో లాంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్. Watching TV or phone for so long is not good for your eyes. అంటే టీవీ లేదా ఫోన్ని ఎక్కువసేపు చూడడం నీ కళ్ళకు మంచిది కాదు అని. Now the second example is stop watching TV and go to sleep. Or
You stop watching TV and go to sleep. Or and go to bed. అంటే నువ్వు టీవీ చూడటం ఆపి వెళ్ళి నిద్రపో అని. Now the fifth sentence is కాసేపు చదివి కాసేపు ఆడుకో. ఇలా కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You read for a while and play for a while. You read for a while and play for a while. ఈ విధంగా చెప్తాం. For a while అంటే కాసేపు అని. Now the first example is You are playing all day without studying at all. You are playing all day without studying at all. అంటే నువ్వు అస్సలు చదవకుండా రోజంతా ఆడుతూనే ఉన్నావు అని. Another example is If you don't read for a while, you will forget everything. If you don't read for a while or even for a while, you will forget everything. అంటే నువ్వు కాసేపు కూడా చదవకపోయినట్లయితే నువ్వు అన్నీ మర్చిపోతావు అని. సెంటెన్స్ నెంబర్ 6 is ఫోన్ వల్ల నీ కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Your eyes are red because of the phone. Your eyes are red because of the phone. ఈ విధంగా చెప్తాం. Because of the phone అంటే ఫోన్ వల్ల అని. Now the first example is If you look at the phone like this, you will lose your eyes. If you look at the phone like this, you will lose your eyes. అంటే నువ్వు గనక ఫోన్ని ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే నీ కళ్ళు పోతాయి అని. Another example is No matter what I tell you, you're not listening to me. No matter what I tell you, you're not listening to me. అంటే నేను నీకు ఏం చెప్పినా కూడా లేదా నేను నీకు ఎంత చెప్పినా కూడా నువ్వు నా మాట వినడం లేదు లేదా నేను చెప్పింది వినడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నన్ను విసిగించకుండా ఉండు. ఇది కూడా పిల్లలతో చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ పిస్ మీ ఆఫ్. డోంట్ పిస్ మీ ఆఫ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని డోంట్ ఇరిటేట్ మీ అని కూడా చెప్పొచ్చు ఆర్ డోంట్ అనాయ్ మీ అని కూడా చెప్పొచ్చు. Now the first example is Don't piss me off and do your job. Or Don't piss me off and do your work. అంటే నువ్వు నన్ను విసిగించకు నీ పని నువ్వు చేసుకో అని. Another example is If you want anything, ask me and I will give it to you. Just don't piss me off. If you want anything, ask me and I will give it to you. Just don't piss me off. అంటే నీకు ఏదైనా కావాలంటే నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను, అంతేకాని నువ్వు నన్ను విసిగించకు అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ ప్యాకెట్స్ తింటే బయటకు వెళ్ళిపో. పిల్లలు ప్యాకెట్స్ ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఈట్ ప్యాకెట్స్ గో అవుట్. ఇఫ్ యూ ఈట్ ప్యాకెట్స్ గో అవుట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఈటింగ్ టూ మెనీ ప్యాకెట్స్ విల్ గివ్ యూ స్టమక్ ఏక్. ఈటింగ్ టూ మెనీ ప్యాకెట్స్ విల్ గివ్ యూ స్టమక్ ఏక్ అంటే ఎక్కువగా ప్యాకెట్స్ తినడం వల్ల నీకు కడుపులో నొప్పి వస్తుంది లేదా కడుపు నొప్పి వస్తుంది అని. Another example is Will you stop eating packets or not? Will you stop eating packets or not? అంటే నువ్వు ప్యాకెట్స్ తినడం మానేస్తావా లేదా లేదా ప్యాకెట్స్ తినడం ఆపేస్తావా లేదా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting English Teacher. Have a good day. Bye bye.